హాయ్ హలో అండి, వెల్కమ్ టు ఎస్ఎస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఈ వీడియోలో చాలా మంచి బ్యూటిఫుల్ డిజైన్లు చూపించబోతున్నాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూసేయండి. నేను ముగ్గు ఎలా వేస్తున్నానో మీకు అర్థమవుతుంది. ఇక్కడైతే 3 చుక్కలు, ఎదురు చుక్క ఒకటి పెట్టుకున్నానండి. మిడిల్లో రౌండ్ లాగా వేసుకొని 4 సైడ్స్ డ్రాప్ లాగా వేసుకున్నాను. వాటి మిడిల్లో వచ్చేసి లీవ్స్ లాగా వేస్తున్నాను. ఈ ముగ్గు లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన ముగ్గు అండి. ఈ ముగ్గు వేసుకోవడం వల్ల సంపద, ఐశ్వర్యం, శుభం, సౌభాగ్యం కలుగుతాయని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఆమె నివసించే ప్రదేశం ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే అందంగా, ప్రశాంతంగా కూడా అనిపిస్తుంది. అందుకే ఇంటి గడపను శుభ్రం చేసి ముగ్గు వేయడం ద్వారా లక్ష్మీదేవిని ఆహ్వానిస్తున్నట్టుగానే అనిపిస్తుంది. పూర్వమైతే మహిళలు ప్రతిరోజు ఉదయం ఇంటి ముందు నీళ్లు చల్లి గోమయంతో అలికి బియ్యపు పిండితో ముగ్గు వేసేవారు. బియ్యపు పిండితో ముగ్గు వేయడం వల్ల చీమలు, చిన్న జీవులకు ఆహారంగా ఉండేది. అంటే ముగ్గు కేవలం అలంకరణకు మాత్రమే కాదండి, జీవుల పట్ల దయను చూపించే ఒక మంచి సంప్రదాయం కూడా. లక్ష్మీదేవి శుభ్రతను ఎంతో ఇష్టపడుతుందండి. అందుకే గడపనైతే శుభ్రంగా ఉంచుకొని పసుపు పూసి కుంకుమ బొట్లు అయితే పెట్టుకుంటాము. ప్రతి ఫ్రైడే అయితే అలా నేను చేస్తాను. మీరు కూడా ఎంతమంది చేస్తుంటారు ఇలా? అందమైన ముగ్గు, వెలిగించిన దీపమున్న ఇల్లు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అండి. లక్ష్మీదేవి కేవలం ముగ్గు వల్ల మాత్రమే ఇంటికి రాదండి. మనం ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి, మంచి మనసు ఉండాలి, అలాగే దానం చేసే గుణం ఉండాలి, నిజాయితీ ఉండాలి, ప్రేమ ఉండాలి, ఇతరులను గౌరవించడం ఉండాలి. అలా ఉన్న చోట మాత్రమే లక్ష్మీదేవి ఉంటుందని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. చూస్తున్నారు కదా, ఈ డిజైన్ అయితే చాలా మంచిగా వచ్చిందండి. లీవ్స్కి మిడిల్లో చిన్న డాట్ లాగా పెట్టుకొని ఒక చిన్న డిజైన్ అయితే వేశాను. చూడ్డానికి చాలా చక్కగా ఉందండి. ఈ డిజైన్ను చాలా సింపుల్గా, ఈజీగా వేసుకోవచ్చండి. ఫ్లోర్ పైన, ఇంటి గడప ముందు, ఎక్కడైనా ఈజీగా వేసుకునే ముగ్గు. చిన్న వాకిలైనా సరే వేసుకోవచ్చండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫ్లవర్స్కి అయితే ముగ్గుతోనే కలర్ వేసుకున్నాను. ఇంకా చివరిగా ఎల్లో, రెడ్ పెట్టుకుంటున్నాను. ముగ్గు అయితే చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ ముగ్గు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే నెక్స్ట్ ముగ్గు చూద్దాం. ఇక్కడైతే చుక్కలు లేకుండా సింపుల్గా డిజైన్ వేస్తున్నానండి. రోజు చుక్కలు ముగ్గులే కాకుండా ఇట్లా సింపుల్గా డిజైన్లు వేసుకుంటే చాలా బాగుంటుంది. మిడిల్లో అయితే ఇలా రౌండ్గా వేసుకొని చుట్టూ అలా ఫ్లవర్ లాగా వేసుకుంటున్నాను. ఈ డిజైన్ కూడా చాలా చక్కగా ఉంటుందండి. ఫ్లవర్స్కి మిడిల్లో అయితే డాట్స్ లాగా పెట్టుకుంటున్నాను. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చుట్టూరా అయితే అలా చిన్న డిజైన్ లాగా వేసుకుంటున్నాను. డైలీ ముగ్గుగా అయితే చాలా బాగుంటుందండి.
హడావిడిగా లేకుండా చాలా చక్కగా వేసుకోవచ్చండి. నీట్గా సింపుల్గా అయిపోతుంది. చుట్టూ అయితే అలా చిన్న డిజైన్ వేసుకొని దానికి పైన చిన్న తీగలాగా వేసుకుంటున్నాను. ఆ ఫ్లవర్స్కి మిడిల్లో ఖాళీగా ఉంది కదా, అక్కడైతే ఒక పెద్ద డాట్ లాగా పెట్టుకొని ఒక గీత అయితే అలా గీసుకున్నాను. చుట్టూ అలాగే వేసుకోవాలండి. ఈజీగా సింపుల్గా అయిపోతుంది. వీడియో అయితే ఎండింగ్ వరకు చూసేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇలాంటి మరెన్నో అందమైన డిజైన్ల కోసం మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి. ఇక్కడైతే వీడియోలో చూపిస్తున్నట్టుగా చుట్టూరా అయితే డిజైన్ వేశాను. మిడిల్లో వచ్చేసి డాట్స్ లాగా పెట్టుకొని ఒక గీతలాగా అయితే గీసేసుకున్నాను. ముగ్గుతోనే కలర్ వేసుకున్నాను అన్నమాట. డిజైన్ లోపలైతే చిన్న చిన్న గీతల్లాగా వేసేసుకున్నాను. సో ఓవరాల్గా అయితే ముగ్గు ఇది చాలా చక్కగా ఉందండి. డిజైన్ పైన అయితే అలా చిన్న తీగలాగా వేసుకున్నాను. ఈ ముగ్గు మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.